మాజీ మంత్రి పేర్ని నానికి మంత్రి కొల్లు రవీంద్ర కౌంటర్ ఇచ్చారు. వైసీపీ నేతలు మతిభ్రమించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మంత్రి లోకేష్ మాటలను పేర్ని నాని వక్రీకరిస్తున్నారని అన్నారు. జగన్ భార్య భారతి కుమార్తెల కోసం విమర్శించినట్లు దుష్ప్రచారం చేయడం దురదృష్టకరమని కొల్లు రవీంద్ర అన్నారు. మహిళల కోసం రాష్ట్రంలో శాంతి భద్రతల కోసం కష్టపడుతున్న హోంమంత్రి మీద మాట్లాడటం దారుణమని, గతంలో చెల్లెలు షర్మిల, సునీతలపై జగన్ నీచంగా మాట్లాడారని గుర్తు చేశారు. ఇదేనా మహిళలకు వైసీపీ ఇచ్చే గౌరవమని కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. వైఎస్ఆర్ పార్టీ నాయకులకి మతి భ్రమించి ఏది పడితే అది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం, లేకపోతే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏదో సాధించడం కోసం మాట్లాడుతూ ఉన్నారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా మాట్లాడిస్తున్నాడు అనేది ఒకసారి మనం అందరూ కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వస్తాం. ముఖ్యంగా బియ్యం దొంగ ఉన్నాడు మచిలీపట్నంలో, బియ్యం దొంగ పేరున వయసు పెరిగింది మనిషికి, కానీ జ్ఞానం పెరగల. ఇవాళ మనుషులు ఆకారాలు పెరిగినాయి కానీ ఆలోచన విధానంలో అయితే మార్పులు రావట్లేదు. ఇవాళ మొన్న లోకేష్ గారు మాట్లాడినటువంటి మాటని వక్రీకరించి, అంటే అనిత గారి మీద వాళ్ళు మాట్లాడిస్తున్నటువంటి మాటల్ని గురించి ప్రస్తావించిన దాన్ని వక్రీకరించి, మేము ఏనాడన్నా మీ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడామా, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల గురించి మాట్లాడుతున్నారంటే అంటే వారి యొక్క ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన. అక్కడ ఏం చెప్పారు, అనిత గారు ఈ రాష్ట్రం కోసం కష్టపడతా ఉంటే కట్టుకున్న చీర గురించి, వాళ్ళు పెట్టుకున్న బొట్టు గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీ కుటుంబ సభ్యుల గురించి కూడా మాట్లాడితే ఇది పద్ధతేనా అని మాట్లాడతాం తప్ప, భారతి గారు అనేసారు, జగన్మోహన్ రెడ్డి గారు కూతుర్లు అనేసారని చెప్పి ఒక తప్పుడుమైనటువంటి ఆలోచనలు రేకెత్తించడానికి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం. నిజంగా మహిళల పట్ల మీకు చిత్తశుద్ధి నిజంగా ఉంటే, మీ జగన్మోహన్ రెడ్డికి ఉంటే, అనిత గారి గురించి మీ నాయకుడు అమర్నాథ్ మాట్లాడినటువంటి మాటలు నిజంగా మహిళా లోకం సిగ్గుపడేలాగా మాట్లాడాడు. ఆయన ఉంటే కట్టుబాట్లుగా ఉంటే దాన్ని కూడా మీరు అపహాస్యం చేస్తారా? ఒక మహిళలకి ఈ రాష్ట్రంలో స్వేచ్ఛ లేదా? మహిళలకి ఇంత అగౌరవంగా మీరు మాట్లాడుతూ, మహిళల పట్ల మీరు అగౌరవంగా మాట్లాడినటువంటి మాటని మీ జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసి బాగా మాట్లాడావని మెచ్చుకుంటాం, ఇది కరెక్ట్ పద్ధతి కాదు, ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడితే ఇదే రకంగా మీరు మాట్లాడతారా అని చెప్పి అడుగుతాం తప్ప, మరి ఆ రోజున గౌతు శిరీష గారు ఆవిడ ఎన్ని అవమానపరిచారని మీరు, పంచుమర్తి అనురాధ గారి గురించి ఎన్ని కామెంట్స్ చేశారని మీరు, ఆవిడ మరి క్యాన్సర్తో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రం కోసం ఆవిడ కూడా వచ్చి మాట్లాడితే ఆవిడ్ని ఎన్ని అవమానంగా మాట్లాడారని మీరు. ఒక గౌతు లచ్చన్న గారి కుమార్తె ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం పోరాటం చేసినటువంటి లచ్చన్న గారి అనవరాలను పట్టుకుని మీరు అంత అవమానంగా గౌతు శిరీష గారిని మరి అరెస్ట్ చేయడానికి కూడా ప్రయత్నం చేసినటువంటి విషయాలు మర్చిపోతాం అనుకున్నారా?